చూడండి రైతు మిత్రులారా, మనము ఇప్పుడు వరి పంట చేనులోకి రావడం జరిగింది. ఇక్కడ మనము గడ్డి కోయడానికి రావడం జరిగింది మిత్రులారా. ఇక్కడ ఒడ్లకు ఉన్నటువంటి గడ్డిని మనము కోయడానికి రావడం జరిగింది. ఇక్కడ గడ్డి ఉంటే మనకు రావడం పోవడం ఇబ్బంది అవుతుంది, మరియు ఎక్కడ ఏమున్నాయో కూడా తెలవడం లేదు మిత్రులారా. కావున ఈ ఒడ్లకు లేదా గట్టులకు ఉన్న గడ్డిని మనము నీట్గా చేసుకోవడం కొరకు ఇక్కడ ఒక కొడలి తీసుకొని, ఒక తాడు తీసుకొని మనము రావడం జరిగింది. ఇప్పుడు ఈ కొడలి ద్వారా మనము ఒడ్డులకు లేదా గడ్డులకు ఉన్నటువంటి గడ్డిని కోసినాము రైతు మిత్రులారా. ఈ ఒడ్లకు లేదా గట్టులకు ఉన్న గడ్డిని కోసి మనము తాడు ద్వారా ఈ విధంగా మనము కట్టుకోవాలి. దీన్ని మనం మోపు అంటాము. ఈ విధంగా మోపును కట్టుకొని మనం తెచ్చుకున్నటువంటి వాహనంలో వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ నేను బైకును తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఈ బైకు పైన ఈ గడ్డి మోపును, అంటే పచ్చగడ్డి అంటాము, దీన్ని పచ్చిగడ్డి అంటాము. పచ్చిగడ్డిని మోపు కట్టుకొని బండి మీద పెట్టుకోవడం జరిగింది రైతు మిత్రులారా. పశువులకు కావాల్సినటువంటి చాలా రకాల ఉపయోగపడుతుంది ఈ పచ్చిగడ్డి. ఇప్పుడు దీన్ని మనము బండి మీద, బైక్ మీద తీసుకువెళ్తున్నాము. the channel, please like, share and subscribe. చూడండి రైతు మిత్రులారా, మనము బండి మీద గడ్డి తీసుకురావడం జరిగింది. ఇది పచ్చి గడ్డి అని అంటాము. అంటే ఒడ్లకు లేదంటే గట్టులకు ఉండే గడ్డిని మనం పచ్చి గడ్డి అంటాము. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇక్కడ చూడండి రైతు మిత్రులారా, ఈ విధంగా మనం గడ్డిని కోసి మనకున్నటువంటి వాహనం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అంటే మనకు బైక్ ఉంది కాబట్టి ఈ బైక్ పైన ఈ పచ్చి గడ్డిని తీసుకొని వచ్చినాం రైతు మిత్రులారా. పచ్చిగడ్డిని బండి మీద, అంటే బైక్ మీద తీసుకొని వచ్చి దీన్ని మనం ఇక్కడ యూస్ చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పశువులకు కనుక మనం వేసినట్లయితే చాలా ఆరోగ్యకరంగా పెరగడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా చాలా బలిష్టంగా కూడా ఉంటాయి పశువులు అనేటివి. మనకు బర్రెలు ఉంటే బర్రెలకు కూడా వీటిని ఉపయోగించాలి. గేదెలు అంటాము. ఈ గేదెలకు ఈ పచ్చిగడ్డి వేయడం ద్వారా అవి పాలు అనేటివి ఎక్కువగా, అంటే ఎక్కువ మొత్తంలో లీటర్ ఇచ్చేది 2 లీటర్లు, 2 లీటర్లు ఇచ్చేది 4 లీటర్లు, ఇట్లా ఎక్కువ శాతం పాలు అనేటివి ఇస్తుంది. అధిక పాలు ఇస్తుంది. కాబట్టి మనము ఈ పచ్చిగడ్డిని మనకు ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా తీసుకొచ్చుకొని వేసుకొని అధిక పాల ఉత్పత్తిని పొందవచ్చు రైతు మిత్రులారా. మనకున్నటువంటి ఇక్కడ ఒక బర్రె, 2 దుడ్డెలు ఉన్నాయి. వీటికి మనం పచ్చిగడ్డి కోసుకురావడం జరిగింది. పచ్చిగడ్డి కోసుకొచ్చి ఈ విధంగా పశువులకు వేసినట్లయితే పశువులు వాటిని తిని ఆరోగ్యకరంగా ఉంటాయి. అదేవిధంగా పాలను కూడా ఎక్కువగా ఇస్తాయి. చాలా ఇష్టప్రకారంగా తినడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.